ఓకే. ఫస్ట్ ఎవరు నామినేషన్ చేశారంటే సీత ఎవరిని నామినేషన్ చేసిందంటే నిఖిల్‌ని నామినేషన్ చేసింది. ఇది సిల్లీ పాయింట్. ఓకే. 2 డేస్ కాంబినేషన్ లాగా ఉన్నాడు నిఖిల్. తర్వాత తర్వాత 4 డేస్ మంచిగానే ఉన్నాడు అన్నది. మళ్ళీ నామినేషన్ చేసిందో ఇప్పటివరకు అర్థం కాదు. ప్రేరణ. ఓకే. ఆ ప్రేరణకి ఎందుకు నామినేషన్ చేసిండ్రంటే డస్ట్‌బిన్‌ది ఏదో కాగితము కింద పడిపోయింది. ఎవరు ప్రేరణ అని. ఎందుకంటే వాళ్ళు విన్ అయ్యిండ్రు కదా. సో వేరే టీము అవన్నీ అవన్నీ పేపర్ అన్నీ ఆడ డస్ట్బిన్లో పెట్టాలి. ఓకే. అది చిన్న నామినేషను. సో సీతకైతే 2 నామినేషన్ అయితే వేస్ట్ నామినేషన్ చేసింది. దట్స్ ఇట్. నిఖిల్ ఇద్దరిని నామినేషన్ చేసిండు. ప్రియాని నామినేషన్ చేసిండు. ఆదిత్య ఓంని నామినేషన్ చేసిండు. ప్రియాని సిల్లీ నామినేషన్ ఇది కూడా. ఏమన్నదంటే ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా మంచిగా మంచిగా డ్యాన్స్ అన్న టాస్క్ అన్న ఏదో ఒకటి మాట్లాడింది నవీన్ గాడు. సో అదైతే సిల్లీ నామినేషన్ బ్రో. ఓకే. సో తర్వాత ఆదిత్య ఓంకి ఎందుకు నామినేషన్ చేసిండంటే సో ఎక్కువ మింగిల్ గాడు, టాస్క్ అంటే ఇంట్లో వర్క్ ఏం మంచిగా చేస్తలేడు అన్నాడు. ఆల్రెడీ సిల్లీ నామినేషన్ బ్రో. ఓకే. సోనియా సోనియా అది ఉన్నది కదా, సిల్లీ నామినేషన్. ఓకే. నైనికాని ఎందుకు నామినేషన్ చేసిందంటే ఏదో ఒకటి హ్యూమినేషన్ ఏదో ఒకటి మాట్లాడింది. సిల్లీ నామినేషన్ బ్రో. ఆమె అసలు మాటలు కూడా అసలు కరెక్టా కాదా కూడా ఆమెకి తెలుస్తలేదా మరి ఏమో అర్థమైతలేదు. మళ్ళీ సెకండ్ ఎవరికి నామినేషన్ చేసిందంటే సీతాకి. సరే సీతాకి నామినేషన్ చేసింది, కానీ ఎందుకు నామినేషన్ చేసిందో నాకు కూడా ఇప్పటివరకు అర్థం కాదు బ్రో. ఓకే. సో ఏ గేమ్ ఆడాలో అర్థమైతలేదు. అది ఏదో ఒకటి మాట్లాడింది, అదైతే సిల్లీ నామినేషన్. ఓకే. సో సీతకి ఏం మాట్లాడుతుందంటే తీసుకున్నది కదా. సో టాస్క్కి సీతకి అర్థమైతలేదు ఏదో ఒకటి మాట్లాడింది, ఏదైతే సిల్లీ. నెక్స్ట్ నామినేషన్ మణికంఠ ఆదిత్య ఓంని అండ్ భాషని నామినేషన్ చేసిండు. ఆదిత్య ఓంకి ఫేకా రియలా నాకు అర్థమైతలేదు అన్నాడు. యాక్చువల్లీ నేను ఏమంటున్నా అంటే మణికంఠ వాడు ఆదిత్య వాడు మణికంఠకి కరెక్టు నువ్వు ఇట్లుండు అట్లుండు అని చెప్పిండు. సో నామినేషన్ చేసిండని అయితే నాకు దిమ్మ తిరిగిపోయింది ఇక్కడ. దాని తర్వాత భాషని నామినేషన్ అయిందంటే అది స్వీట్ ఉన్నది కదా, వాడు ఫ్రిడ్జ్లో పెడితే మొత్తం ఫుల్ అయిపోయిందని బయట పెడితే చీమలు తినేస్తాయని చెప్పేసి టీంకి మొత్తం పంచిండు. సో అది సిల్లీ నామినేషన్. ఓకే. ఓకే. ఆదిత్య ఓము ఎవరిని నామినేషన్ చేసిండంటే నవీన్ని నామినేషన్ చేసిండు. ఎందుకు నామినేషన్ చేసిండంటే నవీన్ని ఎందుకు నామినేషన్ చేసిండంటే అందరూ మాట్లాడుకుంటే ఆదిత్య ఓం అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. సో ఇప్పుడు ఆదిత్య ఓం ఎందుకు అగైన్ నామినేషన్ చేసిండంటే సో నువ్వు ఎందుకు అట్లా, నేను ఎప్పుడు వెళ్ళిపోయినా నాకు తెలుస్తలేదు, నువ్వు ఒకసారి క్లిప్ చూస్తే నేనే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటా అన్నాడు. ఇది కరెక్టా కాదా నాకైతే అర్థమవుతలేదు. సో నెక్స్ట్ వీక్కి నాగార్జున అదొకటి ప్లే చేస్తే అప్పుడు మనం చూద్దాం. కానీ సో ఇదైతే కరెక్టా కాదా అయితే నాకు తెలుస్తలేదు. మన భాష నామినేషన్ అయితే వేస్ట్ నామినేషన్ ఇది. ఆదిత్య ఓము భాషని ఎందుకు నామినేషన్ చేసిండంటే డిసిప్లిన్ మంచిగా లేదు అని చెప్పిండు. ఇదైతే సిల్లీ నామినేషను. నేను ఏమనుకుంటున్నానంటే ఆదిత్య ఓము ఈ టీంలు అందరినీ ఎవరైనా నామినేషన్ చేస్తే వీళ్ళందరూ ఈయన్ని నామినేషన్ చేస్తా అని చెప్పేసి సేఫ్ ఆడుతున్నాడు. సో ఈ టీంలో మొత్తము సేఫ్ ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఆదిత్య ఓం అయితే సేఫ్ అని అర్థమైంది బ్రో. ప్రియాని ఎవరిని నామినేషన్ చేసిందంటే మణికంఠ అని. సో నాకు కరెక్టా కాదా అని అర్థమైతలేదు. ఎందుకంటే మణికంఠ ప్రియాకి అక్కడికి వెళ్ళేసి ఒక 3 డేస్ అటు ఇటు మాట్లాడిండు. అయితే అంటే ప్రియా ఏమన్నదంటే సో ప్రియాది కరెక్టా ఫేకా రియలా అని చెప్పేసి అందుకే అక్కడి నుంచి ఊకే మాట్లాడుతున్నా అని చెప్పింది. సో ప్రియా ఏమన్నదంటే బ్యాక్ స్టాప్ చేసినావు అని చెప్పేసి ప్రియా అన్నది. సో ఇదైతే ప్రేరణ అక్కడ నుంచి చూస్తే కరెక్టే అనిపిస్తున్నది. సోనియా నేను ఆల్రెడీ రివ్యూ అప్లోడ్ చేసిన కదా. సో ప్రియాది ఇంకా సోనియాది ఎవరిది కరెక్ట్ అని చెప్పేసి నేను ఏమంటున్నా అంటే సోనియాదే కరెక్ట్. ఓకే. సో నువ్వు ఒకసారి దట్స్ ఇట్ బ్రో. ఓకే.
సో ఇదైతే నేను ఏమంటున్నా అంటే ప్రియాది ఓన్లీ మణికంఠది కరెక్ట్, సోనియాది కరెక్ట్ కాదు అని చెప్తున్నా బ్రో. దాట్స్ ఇట్. సో భాష మణికంఠని ఇంకా ఆదిత్య ఓంని నామినేషన్ చేసిండు. ఎందుకు నామినేషన్ మణికంఠని ఎందుకు నామినేషన్ చేసిండు అంటే భాష ఇంతకుముందు నా ఏదో జోక్ చెప్పి నవ్విండు, దానికి మణికంఠ గాడు హట్ అయ్యి నామినేషన్ అంట. ఇదైతే వెరీ వెరీ సిలీ జోక్ భాష చెప్పిండే. నేను అదైతే సిల్లీ నామినేషన్ అని మణికంఠ ఆల్రెడీ చెప్పినాం కదా. సో ఇప్పుడైతే నేను ఏమంటున్నా అంటే భాష కరెక్టే నామినేషన్ చేసిండు. ఎందుకంటే ఆయన బాధపడుతుంటే వీడు భాష ఇటు సైడు ఇంకొకటికి జోక్ చెప్పి నవ్వుతున్నాడు. అది వాడికి ఎందుకు అయిందో నాకు అర్థమైతే లేదు. సో మణికంఠ ఆయన సో అదైతే సిల్లీ నామినేషన్ సో భాష అయితే కరెక్ట్ నామినేషన్ చేసిండు. ఓకే, తర్వాత భాష ఎవరిని నామినేషన్ చేసిన అంటే ఆదిత్య. ఓకే, ఆదిత్య కేర్లెస్ అని భాషకి చెప్పిండు, దానికి ఏదో ఒకటి ఆలోచిస్తావు ఏదో ఒకటి చెప్పిండు. ఇదైతే సిల్లీ నామినేషన్ ఆదిత్య ఆల్రెడీ చెప్పినా కదా. సో భాష అయితే కరెక్ట్ నామినేషన్ చేసి ఓకే. సో ఫస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే ప్రేరణ నిఖిల్ని నామినేషన్ చేసింది, సీతని నామినేషన్ చేసింది. ఓకే, నిఖిల్ని ఎందుకు నామినేషన్ చేసిందంటే కుకింగ్ కరెక్ట్ లేదు, తొందరగా లేట్ అవుతుంది అని చెప్పేసి నామినేషన్ చేసింది. ఇదైతే నాట్ కరెక్ట్. ఓకే, సీతకి ఎందుకు నామినేషన్ చేసిందంటే యాక్చువల్లీ సీతని ఎందుకు నామినేషన్ చేసిందంటే సీత మొత్తం ఆర్గ్యూ చేస్తూనే ఉంటుంది, వాళ్ళు ఇంకోళ్ళు మాట్లాడితే వినది ఎక్కువ. ఓకే, సో ఇదైతే కరెక్ట్ చెప్పింది ప్రేరణ. ఓకే, నెక్స్ట్ నామినేషన్ ఏం మాట్లాడదామంటే రాజు ఎవరిని నామినేషన్ చేసిందంటే నిఖిల్ని నామినేషన్ చేసింది, ప్రేరణని నామినేషన్ చేసింది వాడు. సో ఎందుకు మణికంఠని ఎందుకు నామినేషన్ చేసిందంటే సో మణికంఠ పృథ్వీరాజు ఎవరిని నామినేషన్ చేసిండంటే మణికంఠని నామినేషన్ చేసిండు, నైనికాని నామినేషన్ చేసిండు. మణికంఠని ఎందుకు నామినేషన్ చేసిండంటే యాక్చువల్లీ టీం ఆల్రెడీ డివైడ్ అయిపోయింది. ఓకే, 3 టీమ్స్ అయిపోయింది. తర్వాత మణికంఠ నైనికాని వెళ్ళేసి నీ టీంకి వస్తా అని చెప్పిండు, మళ్ళీ నిఖిల్ మళ్ళీ వచ్చేసి నీ టీంలోనే ఉంటా అని చెప్పిండు. అది బ్యాక్ స్టాపింగ్ చేసిండు. అదైతే కరెక్ట్ కాదు. ఈ కర్బూజా అది బయట ఉన్నది. అయితే పృథ్వీరాజు నైనికానికి వెళ్ళేసి అది ఫ్రిడ్జ్లో పెట్టు కర్బూజా అని పెట్టేసి పెడుతుంది. ఒక ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అప్పుడు నామినేషన్ చేయాలి. ఓకే, అది చిన్న నామినేషన్. అది ఏదైతే నాకు ఏమంటున్నా అంటే ఇది నాట్ కరెక్ట్ అని చెప్తున్నా బ్రో. ఓకే, దాట్స్ ఇట్. సో అఫ్రీడ్ది నామినేషన్ ఎవరిని చేసిండు అంటే నిఖిల్ని నామినేషన్ చేసిండు, పృథ్వీరాజ్ని నామినేషన్ చేసిండు. నిఖిల్కి ఎందుకు నామినేషన్ చేసిండంటే టీంలో ఇద్దరు గొడవ అవుతారు. ఎవరు? సోనియా ఇంకా బేబీ అక్క. ఇద్దరు ఏదో ఒకటి మాట్లాడుకొని ఏదో ఒకటి గొడవ పెడుతున్నారు. సో అని చెప్పేసి నిఖిల్ ఏం చేయాలి అప్పుడు, టీమ్ క్లాన్ కదా, అప్పుడు అక్కడ వెళ్ళి సాల్వ్ చేయాలి. కానీ అక్కడికి వెళ్ళి సాల్వ్ చేయకుండా నేను అక్కడ ఉండను, నేను ఎక్కువ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు అన్నాడు. చీప్ కదా బ్రో, ఆయన అప్పుడే సాల్వ్ చేయాలా. ఓకే, సో అఫ్రీది కరెక్టే మాట్లాడిండు. తర్వాత పృథ్వీరాజు ఏం మాట్లాడిందంటే యాక్చువల్లీ కప్పు ఇంకా టవలు అక్కడ పెట్టేసిండు. ఓకే, సో అవన్నీ అక్కడే పెట్టేసిండు. తర్వాత అఫ్రీది గాడు అక్కడనే కప్ని అక్కడ సింక్లో పెట్టేసిండు, టవల్ని అక్కడ బెడ్లో పెట్టేసిండు. సో ఇదైతే కరెక్ట్ నామినేషన్. ఇది ఏంది? అఫ్రీది గాడు. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, సో నైనిక ఎవరిని సెకండ్ నామినేషన్ ఎవరిని చేసిందంటే పృథ్వీరాజ్ని నామినేషన్ చేసింది. సో పృథ్వీరాజు మొత్తము సేఫ్గానే ఆడుతున్నాడు. సో ఇంకా స్పీకింగ్ మంచిగా మాట్లాడాలా, ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కూడా మాట్లాడా అని చెప్పిండు. ఇదైతే కరెక్ట్. ప్రేరణని నామినేషన్ చేసింది. యాక్చువల్లీ డస్ట్బిన్ అది ఒకటి స్టోరీ ఉన్నది, నేను ఇక్కడ మాట్లాడతలేను కానీ. సో అది చిన్న నామినేషన్. నిఖిల్ ప్రేరణని నామినేషన్ చేసిండు. ఎందుకంటే ప్రేరణ ఏదో టాస్క్ ఉన్నది, ఏదో క్వశ్చన్ ఉన్నది, అక్కడికి వెళ్ళేసి నిఖిల్కి ఇది అసలు క్వశ్చన్ అసలు ఏంది అన్నట్టు మాట్లాడింది. అప్పుడు నాకు నిఖిల్ తర్వాత నామినేషన్ ముందు ఏమన్నాడంటే నువ్వు అందరికీ క్వశ్చన్ ఎందుకు మాట్లాడుతున్నావు, సో నువ్వే క్వశ్చన్ బ్రో. ఆమెకి ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు మంచిగా
నీ దగ్గర వచ్చి క్వశ్చన్ అడిగితే కరెక్ట్ ఆన్సర్ చెప్పు బ్రో, లేకపోతే నేను నేను కా నాకైతే ఆన్సర్ తెలియదని చెప్పాలా బ్రో, అర్థమైందా? ఇదైతే వేస్ట్ బ్రో. ఓకే, నిఖిల్ నెక్స్ట్ నామినేషన్ అంటే పృథ్వీరాజ్ నామినేట్ చేసిండు. సో కుకింగ్ కూడా చేస్తలేడు. సో ఒకటేసారి కుకింగ్ చేసిండు అంటే పృథ్వీరాజ్ ఏమన్నాడు, సో నేను ఆల్రెడీ నేను కటింగ్ చేసిన కదా అని చెప్పేసి ఓన్లీ నిఖిల్ ఏమన్నాడు అంటే నువ్వు ఆల్రెడీ ఒకటేసారి కుకింగ్ అంటే కట్ చేసినావు. సో ఇదైతే కరెక్ట్ నామినేషన్. ఓకే, దాట్స్ ఇట్ బ్రో. Goodbye. Goodbye.